నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? తెలంగాణలో ఇయాల్టి ముఖ్యమైన ముచ్చటేందో ఓసారి చూద్దాం. పెట్టుబడులకు హైదరాబాద్ గేట్ వేగా మారుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను, ప్రభుత్వ పాలసీలపై ఆసక్తికర స్పీచ్ ఇచ్చిండు. ఢిల్లీలో 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో ఈ వ్యాఖ్యలు చేసిండు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడుతున్న హైడ్రాపై నిత్యం విషం జిమ్ముతూనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసిన కబ్జాల భాగోతం బయటికి రాకుండా ఈ విమర్శలు చేస్తున్నారని పార్టీల్ని చర్చ నడుస్తున్నది. 350 కోట్లతోటి భద్రాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదనలు అందినాయి. అన్ని అనుమతులు వస్తే 2 ఏళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. దసరా రద్దీకి తగినట్టుగా తెలంగాణ ఆర్టీసీ 7,754 స్పెషల్ బస్సులు నడుపుతున్నది. తెలంగాణ ఆర్టీసీ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా బస్సులు నడపనుంది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతుందని మరోసారి రుజువైంది. బతుకమ్మ పాటల్ని కూడా రాజకీయం కోసం వాడుకొని మనోభావాలను, సెంటిమెంట్లను దెబ్బతీసింది. పార్టీలోనూ ఇదే చర్చ నడుస్తున్నది. ఇంజనీరింగ్ కు దీటుగా డిగ్రీ కోర్సులు ఉండేటట్టు చర్యలు తీసుకోనుంది రేవంత్ సర్కార్. ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులు కూడా ప్రవేశపెట్టనుంది. 2 ఏళ్లలో ఇవి అమలుగానున్నాయి. ఇవి తెలంగాణలోన్న ఇయాలటి ముఖ్యమైన ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి రేపు కలుద్దాం. క్షణార్థులు.